సత్యసాయి జిల్లా గోరంట్లలోని మేరెడ్డిపల్లి గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సవిత హాజరై 1,14,00,000తో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని డ్రైనేజీలను ఆమె పరిశీలించారు. గ్రామాల అస్తవ్యస్తంగా ఉంటే పట్టించుకోరా అంటూ సచివాలయ సిబ్బందిపై మండిపడ్డారు. గత 5 సంవత్సరాలలో చేయని అభివృద్ధిని 6 నెలల్లో చూపించామని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతున్న విషయం ప్రపంచానికి అందరికీ తెలుసు. ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారి విజనరీతో, నారా లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం అంతా పరుగులు పెడుతున్న విషయం తెలుసు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ జరుగుతోంది. ఆ పల్లె పండుగలో భాగంగా సత్యసాయి జిల్లా వెనుకొండ నియోజకవర్గంలో గోరెంట్ల మండలంలో, అంటే మేము ఎన్నికల సమయంలో మాటిచ్చాం, ఇది గోరెంట్ల మండలం మందలపల్లి పంచాయతీ మేరెడ్డిపల్లిలో సుమారుగా 25 సంవత్సరాలుగా మా గ్రామస్తులందరూ ఇబ్బంది పడుతున్నాం, మాకు రోడ్డు కావాలా అని చెప్పి ఆ రోజు మాకు ఓటు అడిగేటానికి అన్నారు. మేము మాట నిలబెట్టుకున్నామని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయంలో మాట చెప్పా, ఈ ఊరికి రోడ్డు వేసిన తర్వాతే మళ్ళీ నేను వస్తానని చెప్పాను. ప్రజలు అదే నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. ఆ నమ్మకంతోనే